ఇక డిజిటల్ ఎక్స్క్లూజివ్ లో మనం చూస్తున్నాం పాక్ లో అత్యంత దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఎందుకంటే ప్రజలే అక్కడ ఉన్న ఆర్మీ పై తిరగబడుతున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. దానికి సంబంధించిన విజువల్స్ మనం స్క్రీన్ పైన కూడా చూస్తున్నాం. ఏదైతే భారత్ పాక్ మధ్య యుద్ధం జరిగిందో అంటే ఎదురు కాల్పులు జరుపుకున్నారో ఇక దాని తర్వాత ప్రస్తుతం పాక్ పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని చెప్పుకోవచ్చు. అక్కడున్న ఉగ్రవాద స్థావరాల టార్గెట్ గా భారత్ జరిగిన మిసైల్ దాడితో ఒక్కసారిగా పాకిస్తాన్ ప్రజలందరూ కూడా రోడ్లపైకి వచ్చి నినాదాలు చేస్తున్న ఆ క్రమాన్ని మనం చూస్తున్నాం. దానికి సంబంధించిన విజువల్స్ చూస్తున్నాం. ఫస్ట్ బాక్స్ లో మనకి క్లియర్ గా అర్థమవుతుంది అక్కడ ఏవైతే నినాదాలు చేయడానికి లేదంటే పాక్ ఆర్మీ పైన వ్యతిరేకత చూపుతున్న ప్రజల్ని లాక్కెళ్లి వాళ్ళు వ్యాన్స్ లో వేస్తున్న ఘటన కూడా నెలకొంది. ముఖ్యంగా మహిళల్ని ఏ విధంగా ఈడ్చుకు వెళ్తున్నారో దానికి సంబంధించిన దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. ఇంకో సైడ్ బాక్స్ లో నైట్ టైమ్స్ లో ప్రజలందరూ రోడ్లపైకి వచ్చి ఏ విధంగా అయితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న దృశ్యాలు కూడా మనకి క్లియర్ గా అర్థమవుతున్నాయి. ముఖ్యంగా ఈ దేశంలో మేము ఉండలేము అంటూ కూడా వాళ్ళు నినాదాలు చేస్తున్న ఆ విజువల్స్ కూడా మనకి క్లియర్ గా అర్థమవుతుంది. అయితే పాక్ లో అనేక ప్రాంతాల్లో ఇటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. మనకి థర్డ్ విజువల్స్ కూడా క్లియర్ గా చూస్తున్నాం. ఏ విధంగా అయితే ప్రజలు అక్కడున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా అందరూ కూడా రోడ్లపైకి వచ్చి ఈ యుద్ధం మాకొద్దు అని చెప్పినా కానీ యుద్ధానికి కాలు దువ్వింది పాక్. మాకు ఈ దేశంలో ఉండాలని లేదు, ప్రత్యేక దేశం ఏర్పాటు అవ్వాలని చెప్పి బలూచిస్తాన్ నుంచి కూడా పూర్తి వ్యతిరేకత వ్యక్తమవుతుంది. దానికి సంబంధించిన విజువల్స్ మన దగ్గర ఉన్నాయి, ఒకసారి వాటిని చూద్దాం. రైట్, ఇక మనం చూస్తున్నాం స్క్రీన్ పైన ఏదైతే అక్కడున్న ప్రజలందరూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారో దానికి సంబంధించిన విజువల్స్ చూస్తున్నాం. ముఖ్యంగా పాక్లోని బలూచిస్తాన్లో ఉన్న జనాన్ని ఘోరంగా అణిచివేయాలని చెప్పి కూడా అక్కడున్న సైన్యం ప్రయత్నిస్తున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తూ వాళ్ళందరినీ కూడా లాక్కెళ్తున్న వైనం కూడా మనకి కనిపిస్తుంది. ముఖ్యంగా మహిళలను కూడా చూడకుండా వాళ్ళందరినీ కూడా గన్తో భయపెట్టే ప్రయత్నాన్ని కూడా చేస్తుంది ఆర్మీ. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. గన్తో ఎక్కుపెట్టి భయపెడుతున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అందుకే మాకు ప్రత్యేక దేశం కావాలని, అందుకే మేము ఉద్యమిస్తున్నామంటూ ఎప్పటి నుంచో కూడా ఆర్మీకి వ్యతిరేకంగా అని చెప్పి కూడా బలూచిస్తాన్ లో ఉన్న ఆర్మీ మనకి తెలియచేయడం కూడా జరిగింది. పాక్ అంటే మనకు తెలిసిన విషయమే, ఎప్పుడు ఆ ప్రజల సంరక్షణ కానీ ప్రజల భద్రత కానీ ఎప్పుడు పట్టించుకోదు. ఆ దేశ పోకడలనే మెయిన్ గా చూసుకుంటూ ఇతర దేశాలపైన కాలు దువ్వటం కానీ లేదంటే వాళ్ళు ఒంటెద్దు పోకడలతో అక్కడ ప్రభుత్వాన్ని చేయడం కానీ మనందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు సామాన్య ప్రజల జోలికి వెళ్ళమంటూ కూడా బలూచిస్తాన్లో ఉన్న ప్రజల్ని ఏ విధంగా అయితే సొంత దేశ ప్రజల పరిస్థితిని కూడా వాళ్ళు పట్టించుకోకుండా ఏ విధంగా అయితే లాక్కెళ్తున్న ఘటనలు ప్రస్తుతం పాకిస్తాన్లో జరుగుతున్నాయో కూడా మనం చూస్తున్నాం. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సయ్యద్ అందుబాటులో ఉన్నారు. రైట్ సయ్యద్, మనం చూస్తున్నాం సొంత ప్రజల రక్షణ కూడా పట్టించుకొని పాకిస్తాన్ ఇతర దేశ శాంతి భద్రతలను పట్టించుకుంటుంది అనుకోవడంలో నిజంగా తప్పే అని చెప్పుకోవచ్చు. మెయిన్ గా బలూచిస్తాన్లో ఉన్న మహిళల్ని ఏ విధంగా అయితే లాక్కెళ్తున్నారో ఆ దృశ్యాలను కూడా మనం చూసాం. అసలు ఇంత కిరాతకంగా అక్కడున్న ప్రభుత్వం ఎందుకు ప్రవర్తిస్తుంది అనుకోవచ్చు? రైట్ రత్న, పాకిస్తాన్ లో ప్రజెంట్ అయితే అత్యంత దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఎవరైతే ప్రజలు అంటే బలూచిస్తాన్ మాకు సపరేట్ గా ఒక కంట్రీ కావాలని చెప్పి ఎవరైతే ప్రజలు తిరగబడుతున్నారో వాళ్ళపైన ఈ పాకిస్తాన్ ఆర్మీ చాలా దారుణంగా బిహేవ్ చేస్తుంది. మహిళలను పిల్లలను కూడా లెక్క చేయకుండా వాళ్ళపైన దాడి చేయడం, వాళ్ళను కొట్టడం, వాళ్ళను లాగేయడం ఇలాంటి చేష్టలు చేస్తుంది. అయితే బలూచిస్తాన్ జనాల్ని ఘోరంగా అణచివేస్తుంది పాకిస్తాన్ సైన్యం. సో ఇది నేపథ్యంలో వాళ్ళు ఈ దేశంలో మేము ఉండలేము, మాకు సపరేట్ గా మా దేశం మాకు కావాలని చెప్తూ వాళ్ళు రోడ్లపైకి వచ్చి వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తూ అదేవిధంగా నిరసన వ్యక్తపరుస్తున్నారు. సో ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఆర్మీ గన్నులు చూపిస్తూ వాళ్ళను బెదిరిస్తూ అక్కడి నుంచి తరిమే ప్రయత్నం కూడా చేస్తున్నారు. కానీ గన్నులను కూడా లెక్క చేయని బలూచిస్తాన్ ప్రజలు పాకిస్తాన్ ఆర్మీకి ఎదురుగా నిలబడి వాళ్ళ ఎదురుగానే పాకిస్తాన్ డౌన్ అంటూ నినాదాలు చేయడం, ఆర్మీకి భయపడకుండా ఆర్మీకి ఎదురుగా నిలబడంతో ఏమి చేయని పరిస్థితుల్లో పాకిస్తాన్ ఆర్మీ కూడా అక్కడ
నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే చాలా సంవత్సరాలుగా అంటే పార్టీషన్ అయిపోయినప్పటి నుంచి కూడా బలూచిస్తాన్ మాకు సపరేట్ గా ఒక దేశం కావాలి అని చెప్పి కూడా వాళ్ళు పోరాడుతూ వస్తున్నారు. బట్ సరైన నాయకులు లేని నేపథ్యంలో వాళ్ళ పోరాటం అనేది ఎంతగా తీవ్ర స్థాయికి చేరుకోలేదు. కానీ కొన్ని దశాబ్దాల క్రితం నుంచి చూసుకుంటే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అనేది ఒక సంస్థగా ఫామ్ అయ్యి పాకిస్తాన్ కి అగేన్స్ట్ గా పాకిస్తాన్ ఆర్మీ క్యాంపులకు సంబంధించి కావచ్చు, లేదా పాకిస్తాన్ ఆర్మీ కాన్వేకి సంబంధించి కావచ్చు, ఇలా వాళ్ళు దాడులు చేస్తూ వస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ ఏదైతే చేష్టలు చేస్తుందో వాళ్ళ ప్రజలను అవమానించడం, చిన్నపిల్లల్ని కూడా కొట్టడం ఇలా చేస్తున్న నేపథ్యంలో ఈ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఏదైతే తమ ఉద్యమం ఉందో వాళ్ళు ఆ ఉద్యమానికి సంబంధించిన తీవ్రతను మరింత పెంచి ఛాన్స్ దొరికిన ప్రతిసారి కూడా పాకిస్తాన్ ఆర్మీ కాన్వాయ్ కావచ్చు, లేదా ఆర్మీ చెక్ పోస్టులను టార్గెట్ చేస్తూ కూడా ఐఈడి బాంబులతో ఆర్మీ పైన విరుచుకోబడుతోంది. ఈ నేపథ్యంలో వాళ్ళని ఎలా కంట్రోల్ చేయాలో తెలియక గన్స్ చూపించి అక్కడి ప్రజలను పాకిస్తాన్ కి అగేన్స్ట్ గా మీరు నినాదాలు చేయొద్దంటూ కూడా ఇప్పటికే పాకిస్తాన్ వాళ్ళు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించిన జనాలకు చెప్పడం జరుగుతుంది. అయితే శాంతి చర్చలు, కాల్పుల విరమణ పేరిట పాకిస్తాన్ ఆడుతున్న నాటకాలను ఏ మాత్రం లొంగవద్దని కూడా భారత్ ను ఇప్పటికే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ హెచ్చరించింది. ఎందుకంటే పాకిస్తాన్ దేశం నుంచి వచ్చే శాంతి, కాల్పుల విరమణ కావచ్చు, లేదా సోదర భావం గురించి ప్రతి చర్చ కేవలం మోసం, యుద్ధ వ్యూహం, తాత్కాలిక ఉపాయం మాత్రమేనని ఈ విషయంలో భారత్ చాలా అప్రమత్తంగా ఉండాలని కూడా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ భారత్ కి చెప్పింది. అయితే ఏదైతే ఆక్రమిత బలూచిస్తాన్ లో పాకిస్తాన్ మిలిటరీ కావచ్చు, ఇంటెలిజెన్స్ స్థావరాల లక్ష్యంగా రీసెంట్ గా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ 51 ప్రాంతాల్లో ఒకేసారి 71 సార్లు వాళ్ళు దాడి చేశారు. మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే వాళ్లకు సపరేట్ గా మా స్టేట్ మాకు కావాలి, మా వనరులు మాకు కావాలి, ఏవైతే మా ప్రజలు ఉన్నారో వాళ్ళ డెవలప్మెంట్ కోసం పాకిస్తాన్ కేవలం మోస్ట్ ఆఫ్ ది వాళ్ళ ఏవైతే వనరులు ఉన్నాయో బలూచిస్తాన్ నుంచి తీసుకువెళ్ళి కంప్లీట్ గా పాకిస్తాన్ లో ఉగ్రవాదులను పెంచి పోషిస్తుంది తప్ప బలూచిస్తాన్ ప్రజలను కావచ్చు, బలూచిస్తాన్ డెవలప్మెంట్ వైపు అస్సలు చూడట్లేదు అనే నేపథ్యంలో కూడా వాళ్ళు మాకు సపరేట్ దేశం కావాలంటూ కూడా ఈ నినాదాలు చేస్తున్నారు. రత్న. రైట్, థ్యాంక్ యూ సయ్యద్. రైట్, ఇక మనం చూస్తున్నాం స్క్రీన్ మీద కనిపిస్తున్న విజువల్స్లో భాగంగా ఎంత ఘోరంగా పాకిస్తాన్లోని ప్రజల పరిస్థితి ఉందో క్లియర్గా అర్థమవుతుంది. నార్మల్గా ఏ దేశంలో ఉన్న ప్రజల భద్రత అయినా, శాంతి అయినా, వాళ్ళకి సంబంధించిన ఎటువంటి సమస్య గురించి అయినా ఖచ్చితమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఆ దేశ ప్రభుత్వానికి, లేదంటే శాంతి భద్రతల విషయంలో ఆ దేశ ఆర్మీకి సంబంధించిన నిర్ణయాలు అనేవి చాలా ముఖ్యంగా కనిపిస్తూ ఉంటాయి. అయితే పాకిస్తాన్లో మాత్రం దానికి వ్యతిరేకంగా కనిపిస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడున్న మహిళలను కూడా టార్గెట్ చేయకుండా, మహిళలను కూడా టార్గెట్ చేస్తూ ఏ విధంగా అయితే లాక్కుని వెళ్తున్న ఘటనలు కూడా మనకి తెరపైన కనిపిస్తున్నాయి. అసలు ఎందుకు ఇటువంటి పరిస్థితి నెలకొంది అంటే ఖచ్చితంగా వాళ్ళు చెప్పిందే వినాలి. ఆ దేశంలో ఏ విధమైన పాలన జరుగుతుందో ఆ పాలనకి అంగీకరించి వాళ్ళు ఏమి నోరు మెదిపి మాట్లాడకుండా ఉంటే ఖచ్చితంగా ఈ విధంగా ఉండారు, లేదంటే మిమ్మల్ని ఈ విధంగానే హింసిస్తామన్నట్లుగా కూడా అక్కడ పరిస్థితులు నెలకొన్నట్లు కూడా మనం చూస్తున్నాం. చిన్నపిల్లలు, మహిళలు అని కూడా చూడకుండా ప్రతి ఒక్కరిపైన ఈ విధంగా విరుచుకుపడుతుంది ప్రస్తుతానికి ఆర్మీ. అసలు దానికి సంబంధించిన విజువల్స్ ఎక్కడ, ఏ ప్రదేశంలో ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి, మహిళలను కూడా ఎందుకు ఈ విధంగా లాక్కెళ్తున్నారనే విజువల్స్ కూడా మనకు ఒకసారి ఉన్నాయి. వాటిని క్లియర్గా చూద్దాం. రైట్, మన దగ్గర ఉన్న విజువల్స్లో మనం క్లియర్గా చూసాం. ఫస్ట్ బాక్స్లో నైట్ టైంలో ఏ విధంగా రోడ్ల మీద వచ్చి అక్కడున్న చుట్టుపక్కల స్థావరాలకి సంబంధించిన స్థానికులు రోడ్లపైకి వచ్చి నినాదాలు చేస్తున్న క్రమాన్ని కూడా మనం చూస్తున్నాం. ఇంకో సైడ్ ఆర్మీ కావాలని బలవంతంగా అక్కడున్న ప్రజల్ని సెకండ్ బాక్స్లో ఏ విధంగా అయితే లాక్కెళ్ళి ఇది చేయాలని చూస్తుందో దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనకి క్లియర్గా అర్థమవుతున్నాయి. అండ్ థర్డ్ బాక్స్లో కూడా సేమ్ ఆర్మీ ఎక్కడికక్కడ ప్రజల్ని అణిచివేస్తూ గన్స్తో భయపెడుతున్న దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. అండ్ ఫోర్త్ బాక్స్లో అయితే ఇంకా క్లియర్గా మనకు అర్థమవుతుంది
అవుతుంది. ఎక్కడికక్కడ బారిగేట్లను ఏర్పాటు చేసి ప్రజల్ని వాళ్ళ సమస్యను కూడా అటు ప్రభుత్వానికి వెల్లడించే అవకాశం కూడా లేకుండా నినాదాలు చేస్తున్న ప్రజల్ని అణగదొక్కాలని కూడా చూస్తుంది. దానికి సంబంధించిన విజువల్స్ అన్ని కూడా మనం చూస్తున్నాం స్క్రీన్ పైన. ప్రస్తుతంలో పాకిస్తాన్లో పరిస్థితి ఈ విధంగా ఉంది. ప్రజలందరూ కూడా ఇందుకే తిరుగుబాటు చేస్తున్నారేమో, ఎందుకంటే భారత్తో యుద్ధం వద్దని ముందే చెప్పారు. అయినా కూడా భారత్తో యుద్ధానికి కాలు దువ్వింది పాకిస్తాన్, కావాలని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసింది. ఇక అదేవిధంగా బలూచిస్తాన్ నుంచి కూడా మనకి అనేకమైన సందేశాలు రావడం కూడా మనం చూస్తున్నాం. శాంతి ఒప్పందాలు అని చెప్తూ కూడా పాకిస్తాన్ మళ్ళీ దొంగతెప్ప తీయాలని చూస్తుంది. పాకిస్తాన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నమ్మి ఆ శాంతి ఒప్పందాలు చేయొద్దు, కాల్పుల విరమణ అనేది కొనసాగించొద్దని బలూచిస్తాన్ కూడా చెప్తుంది. బలూచిస్తాన్ పైన ముఖ్యంగా అక్కడ ఉన్న మహిళల పైన ఏ విధంగా అయితే పాక్ విరుచుకుపడుతుందో దానికి సంబంధించిన విజువల్స్ కూడా చూస్తున్నాం. పాక్ లో ఏం జరుగుతుంది, దీనికి సంబంధించి ఇతర దేశాలు ఏమైనా కలుగు చేసుకునే అవకాశం ఉందా, లేదంటే అక్కడున్న ప్రజలే అక్కడున్న ప్రభుత్వాన్ని దించేసి కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకునే అవకాశం కనిపిస్తుందా, ఇటువంటి సమస్యలన్నిటికీ పరిష్కారం ఎప్పుడు దొరుకుతుందనే డీటెయిల్స్ అన్ని కూడా మనకి తెలియాల్సిన విషయంగా కనిపిస్తుంది. दर्दी हो बलो